ఇంకా మీ ఛానల్ మోటివేషన్ కాలేదా? అండ్ మీ ఛానల్ మోటివేషన్ కావాలంటే ఏం కావాలో తెలుసు కదా, 4000 వాచ్ అవర్స్ అంటే 4000 గంటలనేది కావాలి. మరి మీరు ఎన్ని వీడియో అప్లోడ్ చేస్తున్నా సరే మీకు 4000 గంటలనేది రావట్లేదా? గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే 3 సెట్టింగ్స్ కానీ మీరు పాటించినట్లయితే డెఫినెట్గా మీ 4000 గంటలనేది చాలా స్పీడ్గా కంప్లీట్ అయిపోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చెప్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నేను కొత్తగా చూస్తున్న వాళ్ళంతా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ వన్ ఏంటంటే, వీడియో అనేది మనం అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మస్ట్ అండ్ షుడ్ ప్లేలిస్ట్ అనేది ఉండాలండి. ఇందులో గుర్తుపెట్టుకోండి, మూడో సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్లేలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్పానంటే, మీరు వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మినిట్స్ ఉన్న వీడియో అనేది, లేదా 8 మినిట్స్ ఉన్న వీడియో అనేది, లేదా 6 మినిట్ ఆర్ 4 మినిట్ ఉన్న వీడియో అనేది మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. దానికి ఒక ప్రాపర్ ప్లేలిస్ట్ మెయింటెనెన్స్ చేశారనుకోండి, ఒక వ్యూవర్కి మీ వీడియోని రికమెండ్ చేసిన తర్వాత ఆ వీడియో ప్లే చేసి చూసిన తర్వాత ఎప్పుడైతే ప్రాపర్ ఎండ్ వరకు స్పెండ్ చేస్తారో నెక్స్ట్ మీ వీడియోనే ప్లే అవుతుంది. దానివల్ల ఇప్పుడు ఏదైతే చూసారో ఆ వీడియో నెక్స్ట్ ప్లే అయ్యే వీడియో, 2 వీడియోస్ వాచ్ అవర్స్ కూడా చాలా స్పీడ్గా ఇట్లా కలిసి వాచ్ అవర్స్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ వన్. అండ్ ప్లేలిస్ట్ ఎందుకు క్రియేట్ చేయమన్నానంటే, ఒక వీడియో అనేది మనం అప్లోడ్ చేసేటప్పుడు ప్లేలిస్ట్ని ప్రాపర్గా మెయింటెనెన్స్ చేస్తే చూసే వ్యూవర్కి క్లియర్గా తెలుస్తుంది. ఈ వీడియో అన్ని కంటిన్యూస్గా చూడొచ్చు అనుకుని మీ ఛానల్ పైన, మీ వీడియోస్ పైన స్టెబిలిటీగా ఉంటారనమాట. ఎట్లా అంటే ప్రతి ఒక్కటి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది, లేదనుకోండి వేరే వాళ్ళ వీడియోని రికమెండ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు వ్యూస్ అనేది తగ్గిపోతే అండ్ వాచ్ అవర్స్ అనేది స్పీడ్గా పెరగదనమాట. ఎప్పుడైనా సరే వచ్చిన వ్యూవర్కి మన ఛానల్లో మన వీడియోలోని స్టెబిలిటీగా ఉంచగలిగితే ఆటోమేటిక్గా వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది అనమాట. కనుక ప్లేలిస్ట్ మస్ట్ అండ్ షుడ్. అండ్ వన్ మోర్ థింగ్, మీ ప్లేలిస్ట్ అన్నీ కూడా ఒక్కొక్కటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలో ప్లేలిస్ట్ ఓపెన్ చేసి క్రియేట్ చేసి చూడండి. టోటల్గా అన్ని నా వీడియోని ప్లే అవుతుంది, మీరు వాచ్ టైం నాకు ఇచ్చినట్టు హెల్ప్ అవుతుంది అనుకుని ఇట్లా చెప్పండి. ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్ అన్నగా హెల్ప్ చేస్తారు కదా, సో అట్లా కనుక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయండి తప్పనిసరిగా. అండ్ సెకండ్ ఏంటంటే, యావరేజ్ వ్యూవర్స్ అని చూసుకోండి. ఒక వ్యూవర్ ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు అండ్ యావరేజ్ వ్యూవర్స్ అని మనకు ఎంత వచ్చింది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బట్టి వాచ్ టైం ఇంక్రీజ్ అవ్వాలా, లేదంటే మన వీడియో డౌన్లో పడిపోయి వాచ్ టైం తగ్గిపోవాలా, అది డిసైడ్ అవుతుందన్నమాట. ఒకవేళ వ్యూవర్ కానీ మీ వీడియో అనేది లైక్ చేయకుండా సగంలో డ్రాప్ అయ్యి వెళ్ళిపోతే వాచ్ టైం అక్కడ అనాలిటిక్స్లో క్లియర్ కనిపిస్తుంది అన్నమాట, ఎవరేజ్ వ్యూ డ్యూరేషన్లో. కనుక ఇది మస్ట్ అండ్ షుడ్. సో ఇంప్రెషన్స్ అయ్యి అండ్ ఎవరేజ్ వ్యూ డ్యూరేషన్ పెంచేలాగా వీడియోని స్టెబిలిటీ, హుక్ పాయింట్, మెయిన్ వాల్యూ, సిటిఏ ఈ 3 ప్రొవైడ్ చేస్తే ఎప్పుడైతే మీరు వీడియోస్ అనేది చేస్తారో అప్పుడే మీ ఛానల్ అనేది మోటివేషన్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది అండ్ వాచ్ టైం కూడా ఎక్కువ పెరుగుతుంది అనమాట. అర్థమైంది అనుకుంటా. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఒక్క లైక్, దెన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా వస్తున్నా. సో ఫైనలీ మూడోది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్పానంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్. మన వీడియోని క్లిక్ చేసి చూడాలంటే ఐ క్యాచ్ థంబ్నెయిల్ అనేది ప్రొవైడ్ చేయాలి. మరి మీకు ఐ క్యాచ్ థంబ్నెయిల్ ఎట్లా ఎడిట్ చేయాలో తెలియకపోతే ఒక వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, ఆ వీడియో చూడండి, క్లియర్ తెలుస్తుంది ఐ క్యాచ్ థంబ్నెయిల్ ఎట్లా ఎడిటింగ్ చేయాలి. మొబైల్లోనే, అది కూడా సిస్టంలో కూడా కాదనమాట, మొబైల్లోనే ఎట్లా చేసుకోవాలి అంటే ఆ వీడియోలో క్లియర్గా చెప్పా. ఆ వీడియో చూసారనుకోండి, క్లియర్ తెలుస్తుంది అనమాట. మీ ఛానల్ పైన ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తా. దెన్ డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తారనమాట. ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి, నేను కొత్తగా చూస్తున్న వాళ్ళని కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లోని ప్రతిరోజు మోటివేషన్ అప్డేట్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్, యూట్యూబ్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే కొత్తగా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ప్రతిరోజు ఒక వీడియోని ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే రాస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.